బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా క్రైస్తవ విశ్వాసాల వెలుగు జ్యోతిగా అహర్నిశలు ఏలూరుపేటం అభివృద్ధితో పాటు సమాజ సేవలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మహోన్నత వ్యక్తి ప్రభు సేవకుడు బిషప్ జాన్ ములగడని ప్రస్తుత బిషప్ డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు పేర్కొన్నారు. శుక్రవారం స్వర్గీయ జాన్ ములగడ వర్ధంతిని పురస్కరించుకుని జేవియర్ నగర్లోని ఆయన విగ్రహానికి ప్రముఖ పీఠాధిపతులు మరియు ఫాదర్ల సమక్షంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఏలూరు డయాసిస్ ప్రథమ పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు భరోసా కల్పిస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకున్న మహోన్నత వ్యక్తి జాన్ ములగడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రికార్డ్ జనరల్ ఫాదర్ బాలా, ఫాదర్ మోజెస్, ఫాదర్ మైకేల్, ఫాదర్ రాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఆయన సంతోషించిన అనేక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుంది. ఈ నేత పవిత్రమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి మనకు ఆయన చేసినటువంటి సేవను గుర్తిస్తూ మిమ్మల్ని మీ ప్రార్థన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు పుర ప్రజలకి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఈరోజు శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాం. జాన్ ములగడ తండ్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ ఆత్మపుష్టి కలిగి ప్రార్థనతో మరియ తల్లి ఎడల మమకానురాగాలు పెంచుకుంటూ ఆ తల్లి మధ్యస్థ ప్రాణంతో నిలబడి ముందుకు 32 వసంతాలు నడిపించిన యోధుడు, ప్రభు సేవకుడు, మా ప్రియ జాన్ ములగడ గారి 15వ వర్ధంతి సందర్భముగా ఈరోజు ఇక్కడ సమావేశమై ఆయనకు పూలమాలలు సమర్పిస్తూ ప్రార్థనలు సమర్పించడం జరిగింది. రెండవ విషయం, ఇక్కడ ఒక మతపరంగా కాకుండా, కులపరంగా కాకుండా, ప్రాంతపరంగా కాకుండా, భాషపరంగా కాకుండా అందరూ నా వాళ్లే, అందరికీ నేను ప్రార్థన చేసే మధ్యస్థ వారధినిగా ఆయన నిలబడినప్పుడు కనుక ఆయన ఎంతో అభినందనీయులు, మాన్యులు, గౌరవనీయులు. ఇది 15వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు సమర్పించడం జరిగింది. అదే విధంగా 38 సంవత్సరాల క్రితం బృహత్తర దేవాలయం అమలోద్భవి మాత కెథీడ్రల్ని ఆయన హస్తాల మీదుగా నిర్మించడం జరిగిన సందర్భం. ఈ రోజున దాన్ని నూతనీకరించి పునరుద్ధరించి అది కూడా ఈ పండుగ జరుపుకోవటం వారి యొక్క ప్రార్థన మరి యొక్క మా కృషి ఈరోజు జరగబోతున్న కార్యక్రమాలు. అంతేకాకుండా 2వ పీఠాధిపతిగా నేను గర్విస్తున్నాను. ఆ మహాత్ముని పాద సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నాను. అందుకు నాకు తోడుగా నా గురువులు, కన్యాస్త్రీలు, ఉపాధ్యాయ ఉపదేశులు, మరి గృహస్థ క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. అందుకు నేను వారిని కూడా అభినందిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.